dedication and our parents who support us with trust. AMOD 2025 Alphonse biggest math Olympiad exam was conducted by the legendary initiator and administrator Dr. V. Narendra Reddy Garu. V. Narendra Reddy academics or sports test, talent shows or extempore. Alphonse always proves to be the best and ideal. We all fall short of us to encompass all his achievements. So, ladies and gentlemen, give a thunderous clap to our philanthropy. सात रंगों से खुद को मिला दीजिए। Our guest of honor, Dr. V. Narendra Reddy sir, to the podium. Today's annual day celebration, Srimati Lahari Garu, and the principal on the dais, Mr. Chiller. So, అందరికీ సాయంకాలం నమస్తలు తెలియజేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామ్ అంటే ఇంక వచ్చేసింది. డయాస్ ప్రోగ్రామ్ అంటే పోయినాయి, బట్ మనకి ఇంకో 3 డ్యాన్స్ మాత్రమే మిగిలింది. ప్రోగ్రామ్ కేమ్ టు అన్ ఎండ్. కానీ ఎక్కడ కూడా టైం వేస్ట్ కాకుండా మీకు ఇబ్బంది కలగకుండా చక్క ప్రోగ్రామ్స్ కానివ్వడం అనేది ఆల్ఫోర్స్లో జరుగుతుంది. ఎవరి గురించి ఏది ఆగదు అనేది స్పష్టం. ఇప్పటి వరకు ప్రిన్సిపల్ రిపోర్ట్ మీరు చూస్తున్నారు. ఈసారి మనం కొంచెం డిఫరెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ తోటి స్క్రీన్ మీద మనం ఏమేమి యాక్టివిటీ చేసాం ఇయర్లో, ఎవరెవరు ప్రైజెస్ తీసుకున్నారో అవన్నీ చాలా చక్కగా మీకు అర్థమయ్యే విధంగా చూపించడం జరిగింది. చెప్తున్నా రిమైనింగ్ అంటే కరికులం ఈజ్ గుడ్. ఆల్ఫోర్స్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ద ఇయర్ ప్లాన్ షెడ్యూల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫర్ ఆల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇట్స్ కామన్. అంటే దాన్ని ఏం కూడా ఎక్కడ డివైడ్ చేయలేకుండా చాలా చక్కటి ప్రణాళికలతోటి ఎన్నో యాక్టివిటీస్ తోటి పిల్లలని ఒక ఆల్రౌండర్స్గా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో రకరకాల ప్రోగ్రామ్స్ తోటి ముందుకు వెళ్తుంది ఆల్ఫోర్స్ విద్యా సంస్థ. చదువు మార్కులతో పాటుగా క్రమశిక్షణ కూడా అవసరమని బలంగా నమ్ముతుంది.
పిల్లలు రేపు పొద్దున ఒక ఇంజనీర్ అయినా డాక్టర్ అనే కాకుండా రేపు ఏ రంగం కలైనా వెళ్ళాలి మన వాళ్ళు అని బలంగా నమ్ముతుంది. ఇవాళ సాఫ్ట్వేర్ అనేది మన 10 సంవత్సరాల కింద పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఒకప్పుడు అందరు కంప్యూటర్ సైన్స్ బీటెక్ చదివే వాళ్ళు ఇప్పుడు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్తున్నారు. మరి రేపు పొద్దున ఇంకేం వస్తుంది కూడా మనం చెప్పలేము. అలాంటప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే ట్రెండ్ అంతా మారిపోయింది. మళ్ళీ సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, చార్టెడ్ అకౌంటెంట్ వైపు వెళ్తున్నారు, లా సెట్ చేస్తున్నారు. మొన్న నేను చీఫ్ గెస్ట్ని పిలిచాను, ద యంగెస్ట్ జడ్జ్ మన ఏరియాలోనే చదివి ఉన్నారు. LLB అయిపోయింది, తర్వాత తన ఎగ్జామ్స్ రాశారు, సక్సెస్ఫుల్గా జడ్జ్ అయిపోయారు. మొన్న ఒక చీఫ్ గెస్ట్ని ఇలాగే పిలిచి ఉన్నాం, ద మున్సిపల్ చైర్పర్సన్ ఆఫ్ హుజరాబాద్. షీ వాజ్ అన్ అల్ఫోర్స్ సలీమని, అల్ఫోర్స్లో చదువుకున్న ఒక అమ్మాయి మున్సిపల్ చైర్పర్సన్ అయిపోయింది. నేను మంచిర్యాలలో యాన్యువల్ డేకి వెళ్ళాను, డిప్యూటీ మేయర్. షీ వాజ్ ఆల్సో ఏ స్టూడెంట్ ఆఫ్ అల్ఫోర్స్. ఈ ప్రకారంగా అల్ఫోర్స్లో చదువుకున్న పిల్లల్ని ఒక రంగం అని కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలన్న విధంగా వాళ్ళకి ఎప్పటికెప్పుడు మరి నా మెసేజ్లో వాళ్ళకి చెప్తూనే ఉంటాను. మా టీచర్స్ కూడా నేను అదే చేస్తాను. బై హుక్ ఆర్ క్రుక్ ఏదో రకంగా మార్కులు లేదు అని చెప్తాం. అయినా పర్లేదు, ఈ సంవత్సరం ఇక్కడ కూడా కొద్దిమంది మార్కులు వేసిన నా దృష్టికి వచ్చింది. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. అంటే ఊరికేనే మార్కులు వేయడం అనేది రాంగ్, అది చీటింగ్ ద పేరెంట్స్ అని బలంగా నమ్ముతాను. పిల్లలు రాయకుండా మనం ఏదో మార్కులు వేసి మిమ్మల్ని ఇంప్రెషన్ పొందడం అనేది దట్స్ రాంగ్. సో ఈ విధంగా ఇయర్ టు ఇయర్ కొంచెం మెరుగుపడుతూ ముందుకు వస్తున్నది. బట్ అయినా పర్లేదు, ఇంకా మనం బాగా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం కూడా ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను 100%గా అష్యూర్ చేస్తున్నాను. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నట్లయితే, ఇంకా ఎక్కడైనా టీచర్స్ దగ్గర చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నట్లయితే తప్పకుండా వాటిని ఓవర్కమ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ మనం ముందుకు వెళ్తున్నాం. రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా ముందుకు వెళ్తాం. ప్రిన్సిపాల్ ఊకే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు ఏం చేసామంటే, మనకున్న 2 స్కూళ్ళకి నేను 4 ప్రిన్సిపాల్ని పెట్టాను. ఓకే, చాలా ఒక ప్రిన్సిపాల్ పోయినా ఇంకొక ప్రిన్సిపాల్ అయినా ఎప్పటికీ లాగులో ఉంటాడు, మీతో టచ్లో ఉండొచ్చు అని చెప్పేసి. అట్లాగే టీచర్స్లో కూడా మనం స్పేర్లో పెట్టుకుంటున్నాం. సడన్లీ ఏదో ఒక రీజన్ తోటి ఒక టీచర్ మధ్యలో డ్రాప్ అయినట్లయితే, జనరల్లీ టీచర్స్ ఎక్కువగా లేడీ టీచర్స్ ఉంటారు. మన స్కూల్లో చూస్తున్నారు, మేల్ టీచర్స్ 3 మాత్రమే ఉన్నారు, మిగతా అంతా ఫీమేల్ టీచర్స్. ఫీమేల్ టీచర్స్ అన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ లీవ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ డ్రాప్ ఆఫ్ 1 or 2 years కూడా జరుగుతుంటాయి. సో దాన్ని రిప్లేస్ చేయడానికి కూడా మనం కొంచెం ఎక్సెస్ స్టాఫ్ పెట్టుకొని మేనేజ్ చేసే ప్రయత్నం ఈ సంవత్సరం కూడా చేశాం. అయినా కొంచెం డిస్టర్బెన్స్ 1-2 సబ్జెక్టులో జరిగింది. బట్ కమింగ్ ఇయర్లో అయితే అట్లీస్ట్ 2 స్కూల్లో కలిపి అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ టీచర్ని కంప్లీట్గా ఎక్సెస్ పెట్టేద్దామన్న ఒక ఆలోచనలో కూడా నేను వచ్చాను. పీఈటీలకు రెగ్యులర్గా గైడెన్స్ ఇస్తున్నాము. మంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మరి పిల్లల్ని రాణింప చేయండి. CCA పీరియడ్ అంటూ మనం ఒకటి పెట్టాం, దాన్ని సక్రమంగా ఉపయోగించాలని చెప్పేసి ప్రిన్సిపల్ కానివ్వండి మిగతా వారందరికీ కూడా చెప్తున్నాం. పిల్లలు మెల్లమెల్లగా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నేను వచ్చినప్పుడు కూడా అడుగుతున్నాను, ఖోఖో ఆడుతున్నారా, వాలీబాల్ ఆడుతున్నారా, చెస్ ఆడుతున్నారా, ఏం చేస్తున్నారా అని అడుగుతుంటాను. పిల్లలు డైరెక్ట్గా చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాకు CCA లేదు, తక్కువ ఉంది, వీక్లీ 2 periods అని కొద్దిమంది చెప్పారు. వాళ్ళు కూడా వీక్లీ మనం పీరియడ్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. కొన్ని సెక్షన్లకు వీక్లీ 6 periods కూడా కో-కరిక్యులర్ యాక్టివిటీస్ పీరియడ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా పిల్లలకి స్టడీస్తో పాటుగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలని చెప్పేసి మనం బలంగా నమ్ముతున్నాం. కరాటేని కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. పిల్లలకి యోగా ట్రైనింగ్ కూడా మనం అందిస్తూనే ఉన్నాం. రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ పైన కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. సో ఈ ప్రకారంగా ఒక్కొక్కటిగా మనం అధిగమిస్తూ రియల్గా ఏ రకంగా ఓవరాల్ డెవలప్మెంట్ వస్తుందో ఆ దిశగా మనం అడుగులు వేసినామని చెప్పట్లేదు, దిశగా మనం అడుగులు వేస్తున్నాం. అంటే మనకు స్కూల్ పర్మిషన్ అంటూ ప్రాబ్లం లేదు. ఎర్లియర్ ఉన్నప్పుడు అయితే లిటిల్ నేషనల్ స్కూల్ మీద రన్ చేసి ఉన్నాం మనం. నవ్ వీ గాట్ అవర్ ఓన్ స్కూల్ పర్మిషన్, ఇట్ ఈస్ లైక్ ఆల్ఫోర్స్ హై స్కూల్. అయినా నేమ్ అట్లనే ఉంది కాబట్టి ఇప్పటికి కూడా ఆల్ఫోర్స్ లిటిల్ నేషనల్ అని మనం చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే 2 ఆల్ఫోర్స్లు ఉన్నాయి కాబట్టి ఫర్ ఐడెంటిఫికేషన్ ఒక స్మార్ట్ నిక్ నేమ్ అని ఆల్ఫోర్స్ లిటిల్ నేషనల్ పెట్టాం. బట్ అవర్ రికగ్నిషన్ ఈజ్ లైక్ ఆల్ఫోర్స్ హై స్కూల్, నర్సరీ టు 10th class. సో మన పిల్లలకి 10th class వరకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కటి ప్రణాళికలతోటి మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి డియర్ పేరెంట్స్, ఈ సంవత్సరం మీరు ఎంతో సపోర్ట్ని అందించున్నారు, నేను గమనిస్తూనే ఉన్నాను. పిల్లల దగ్గర నుంచి, మన టీచర్స్ దగ్గర నుంచి మీ యొక్క సపోర్ట్ వల్లనే ఈ ఇయర్ కూడా మనం సక్సెస్ఫుల్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం అకాడమిక్ ఇయర్ ముగించుకోగలిగాం. యాన్యువల్ ఎగ్జామినేషన్స్ మాత్రమే పెండింగ్లో ఉంది. తప్పకుండా దానికి ఆల్రెడీ సిలబస్ అయిపోయింది, రివిజన్ చాలా చక్కగా జరుగుతుంది. మనం ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వకుండా మీరు గమనించుంటారు. లాస్ట్ ఇయర్ అయితే మనం కొద్ది సిలబస్ 50% ఆఫ్ ద సిలబస్ మీద యాన్యువల్ ఎగ్జామ్ పెట్టాం.
ఈసారి మీరు ఎంక్వైరీ చేయొచ్చు మీ పిల్లల్ని. 100% సిలబస్ మీద మనం యాన్యువల్ ఎగ్జామ్ పెడుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ పిల్లలు అటువంటిది 100% సిలబస్ మీద ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మరి మనం ప్రైవేట్ స్కూల్ వాళ్ళం ఎందుకు లిమిటెడ్ చాప్టర్స్లోకి వెళ్ళాలి అని ఒకరిద్దరు పేరెంట్స్ చెప్పినప్పుడు నేను కూడా అనుకున్నాను, వై టు రిడ్యూస్ ద పోర్షన్. పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ మన పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మొత్తం సిలబస్ రాస్తే మనం ఎందుకు రెడ్యూస్ చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం అన్ని ఆల్4 స్కూల్స్లలో దేర్ ఆర్ నో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, మోడల్ పేపర్ కూడా హై స్కూల్లో ఇవ్వలేదు మనం, ఎందుకంటే దెర్ ఇస్ నో మోడల్ పేపర్ 6th to 8th క్లాస్ వరకు. సో ఇలా ఫుల్ సిలబస్ మీద మనం ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఈ సంవత్సరం మధ్యలో 2 times పేపర్స్ ఎక్స్చేంజ్ చేస్తూ మనం మిగతా స్కూల్ వాళ్ళ చేత కరెక్షన్ చేయించాం మనం. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతున్నది, లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, ఈ ఇయర్ కూడా చేశాం. అంటే సేమ్ టీచర్స్ కరెక్షన్ చేసినప్పుడు కొంచెం పార్షాలిటీ చూపించవచ్చు అనేది ఎట్లయినా ఉండనే ఉంటుంది అది. సో అలా ఉండకుండా జెన్యూన్ రిజల్ట్ రావాలని చెప్పేసి ఈసారి FA2 ఎగ్జామినేషన్స్ మనం కంప్లీట్గా కరీంనగర్ టీచర్స్ చేత వాల్యూ చేయించి మీకు జెన్యూన్ రిజల్ట్ని అందించాం. ఆ తర్వాత అఫ్కోర్స్ FA3 మళ్ళీ మనం సిమిలర్ పేపర్తో సిమిలర్ కరెక్షన్తో వెళ్ళాం. ఓకే, SA1 కొన్ని సబ్జెక్ట్స్ మనం డబ్లింగ్ కరెక్షన్లో చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ మనం స్కోప్ ఇవ్వట్లేదు. పేపర్ సెట్టింగ్ మన టీచర్లు తయారు చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద సంస్థలో ఉండదు. మనకున్న 30 స్కూల్స్లో ఎవరు సెట్ 1 తయారు చేస్తారు, ఎవరు సెట్ 2 తయారు చేస్తారని నేను చెప్పలేము. ఒక స్కూల్లో ఫిజిక్స్ ఇస్తే, ఒక స్కూల్లో బయాలజీ ఇస్తాం, ఇంకో స్కూల్లో తెలుగు ఇస్తాం. కాబట్టి దట్లు సెట్ 1, సెట్ 2, సెట్ 3 3 పేపర్లు తయారు చేసి రెడీగా ఉంటాయి మన దగ్గర. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవ్వడము, టీచర్ చెప్పినవి రావడం అనేది 99% మన దగ్గర జరగదు. కాబట్టి వాట్ ఆఫ్ ద రిజల్ట్ వీఆర్ షోయింగ్, దట్ ఈస్ ద జెన్యూన్ రిజల్ట్ అని నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనం విభిన్న తరహాలో ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ ఇయర్లో అయితే అందరినీ కూడా IITలోకి చేర్చుకున్నాం. తర్వాత కొద్దిమంది పిల్లలు పేరెంట్స్ ఇబ్బంది పడుతూ లేదు సార్ మేము రెగ్యులర్ కూడా కావాలి మాకంటే, ఈ సంవత్సరం మనం ఆల్మోస్ట్ ఆల్ 3rd క్లాస్ నుంచి అన్ని క్లాసులో కూడా ఒక సెక్షన్ రెగ్యులర్ చేసాం, ఇంకొక సెక్షన్ ఎక్స్క్లూజివ్ IIT కూడా చేసాం. రెగ్యులర్ అంటే IITలో ఉన్న రెగ్యులర్ సబ్జెక్ట్స్ చక్కగా చెప్పడం, IIT వాళ్ళకి రెగ్యులర్తో పాటుగా IIT చెప్పడం. సో ఈ ప్రకారంగా ఎక్కడెక్కడైతే చేంజెస్ అవసరం ఉన్నాయో దాన్ని గమనిస్తూ మనం ప్రతి సంవత్సరం మార్చుకుంటూ ముందరికి వెళ్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులారా ఇదే కాన్ఫిడెన్స్ని ఉంచండి. తప్పకుండా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా అద్భుతంగా మన వ్యవస్థని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తూ మన పిల్లల్ని ఖచ్చితంగా ప్రయోజనం చేయడానికి మన ప్రయత్నం కొనసాగుతుందని మీకు హామీ ఇస్తున్నాను. మరి తల్లిదండ్రులారా మీకు తెలిసిందే ట్రెండ్స్ చాలా ఫాస్ట్గా మారుతున్నాయి. ఇంతకుముందు నేను చెప్పాను, ఇవాళ ఏ కోర్స్ వేస్తారు అనేది ఇప్పుడే అడగాల్సిన పని లేదు, ఏం అవుతామని కూడా ఇప్పుడే అడగాల్సిన పని లేదు, చాలా ఫాస్ట్గా మారుతూ ఉన్నాయి. నేను ఇంతకుముందు ఇక్కడ నిజామాబాద్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని అడిగాను, ఇంటర్వ్యూట్ అయిపోయిన అమ్మాయి, ఏం చేస్తాను అంటే నేను ఇంజనీరింగ్ నేవీ చేస్తాను సార్, ఆ తర్వాత నేను నేవీలో జాబ్ చేయాలనుకుంటున్నాను చెప్తాను. అదే ఇంట్లో ఇంకో బ్రదర్ని అడిగితే నేను NDA పరీక్ష ప్రిపేర్ అవుతున్నాను సార్, నేను ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తా ఉన్నాడు. సో ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది, అగ్రికల్చర్ సైన్స్ ఉంది, ఇవాళ మంచి మంచి IITస్లో కూడా టెక్స్టైల్ ఉంది. సో ఈ విధంగా చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఎన్నో కోర్సులు కొత్తగా వస్తున్నాయి. ఇవాళ ఆటల్లో కొన్ని ఆటలు మిక్స్ చేస్తూ కొత్త ఆటలు వచ్చినట్టుగా మెకానిక్స్ ఎలక్ట్రానిక్స్ మిక్స్ చేస్తూ మెకాట్రానిక్స్ అని ఉంది. IIT ముంబైలో మెకాట్రానిక్స్ అనే కొత్త కోర్సు పెట్టారు, అంటే మెకానికల్ ప్లస్ ఎలక్ట్రానిక్స్. సో ఈ ప్రకారంగా ఎప్పటికప్పుడు చేంజెస్ అవుతున్నాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా చాలా చేంజెస్ ఇటు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి గారు పదే చెప్తూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో 9th, 10th, 11th, 12th మేము ఒక సిస్టమ్గా భావిస్తాం. ఆల్రెడీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో భాగంగా 9, 10, 11, 12 ఒక గొడుగు కిందికి వచ్చినాయని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు. 10వ తరగతి మేము కండక్ట్ చేయమని రాష్ట్రంలో అని చెప్పారు. సో 10వ తరగతి కండక్ట్ చేయము అంటే పూర్తిగా మనం బిందాస్గా ఉండాల్సిన పని లేదు, వర్రీ కావాల్సిన పని కూడా లేదు. అంటే ఒక వంతుకు వర్రీ అయ్యే అవసరం అది. అంటే నాలాంటి వాడైతే వర్రీ అవుతుంటాడు. ఎందుకంటే 10 ఏళ్ళు ఏం పరీక్షలు పెట్టలేకపోతే పిల్లలు ఎవరు పుస్తకాలు పెట్టి చదవరు. 11వ సంవత్సరం కళ్ళు తెరిస్తే 14/4 అంటే 4 కొట్టేసి 1 అనే రోజులు వచ్చేస్తుంటాయి. ఇప్పుడే మేము చేస్తుంటాం, IIT అడ్వాన్స్ అని ప్రిపేర్ అవుతుంటారు, కాలేజీలో జాయిన్ అవుతుంటారు, చిన్న సింప్లిఫికేషన్ దగ్గర ఇబ్బంది పడుతున్న రోజులు ఉన్నాయి. మరి చదువు జరుగుతున్నాయి కానీ ఏం చదువుతున్నారు ఏం చెప్తున్నారు అన్న ప్రశ్న తలెత్తుతుంటుంది. ఇటువంటి సమయంలో 10వ తరగతి పరీక్ష లేకపోవడం అనేది అది కొంచెం నష్టం చేస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటాను 8th తర్వాత ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో ఉండి ఉంటారు. అంటే 8thనే బేసిక్ ప్రామాణిక ఎగ్జామ్గా భావిస్తారు. అప్పుడు 8th క్లాస్లోనే ఫిల్టర్ అయిపోతూ ఉంటారు అందరు కూడా. 9thలో అడుగుపెట్టిన తర్వాత డైరెక్ట్గా 12వ తరగతిలో మళ్ళీ ఎగ్జామ్ పెడదామనేది మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నట్టుగా మనకు కనబడుతున్నారు. సో ఇట్స్ నథింగ్ రాంగ్. అప్పుడు 9th నుంచి 12th దాకా ఎగ్జామ్ లేకపోతే అందరూ కూడా వాళ్ళు ఏదేది ప్రిపేర్ కావాలనుకుంటున్నారో
లాసెట్ కావచ్చు, సిఏ ఎగ్జామ్ కావచ్చు, నీట్ ఎగ్జామ్ కావచ్చు, ఐఐటి ఎగ్జామ్ కావచ్చు, దానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు వెళ్తే కూడా అది మంచిది. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్స్ చాలా ఎర్లీగా వస్తున్నాయి. ఒకప్పుడు కెమిస్ట్రీ మొత్తం చదివి నేను అన్నీ చెప్తా అన్నవాడు ఈ తర్వాత ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్తా అంటున్నాడు, ఆ తర్వాత ఆర్గానిక్లో నేను ఇది మాత్రమే చెప్తా అంటున్నాడు. అంటే ఆ రోజులు వచ్చేసినాయి. బాగా స్పెషలైజ్డ్కి వెళ్ళిపోతున్న తరుణంలో ఇవాళ మనం యూఎస్ ఎడ్యుకేషన్ చూసుకున్నా కూడా అంతే. పిల్లలు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చినాకనే స్పెషలైజేషన్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం కూడా 9th నుంచే వారి యొక్క అభిరుచులకు అనుకూలంగా కోర్సులను ఎంపిక చేసుకునే సిస్టమ్ వచ్చేసి ఒక సిస్టంలో వెళ్తే బాగుంటుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచన కావచ్చు, ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. సో ఏది ఏమైనా అల్ఫోర్స్ విద్యా సంస్థలు ఎప్పటికెప్పుడు ఏం జరుగుతుంది, నూతన చేంజెస్ ఏమున్నాయి, మన పిల్లల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని క్షుణ్ణంగా మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్తాం. ఎందుకంటే వీ హ్యావ్ జూనియర్ కాలేజెస్, వీ హ్యావ్ డిగ్రీ కాలేజెస్, తర్వాత ఎంతోమంది పిల్లల్ని ఐఐటి నీట్లో మనం సక్సెస్ఫుల్గా చేస్తూ మన పిల్లలు ప్రతి ఐఐటీలో ఉన్నారు. ప్రియమైన తల్లిదండ్రుల అల్ఫోర్స్ విద్యా సంస్థలు అనేది ఊరికే లేదు. ఇది 36th ఇయర్ ఆఫ్ జర్నీ. 35 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూట్ సక్సెస్ఫుల్గా ఉండడం అనేది అంత ఊహించినంత సులభం కాదు. 30 సంవత్సరాలు ఒక బిజినెస్ సక్సెస్ చేయడం కూడా ఈజీ కాదు, మీ అందరికీ తెలిసిందే. మరి 1991లో స్టార్ట్ అయిన ఈ అల్ఫోర్స్ విద్యా సంస్థ ఇవల్ల మరి ఎంత గొప్పగా ముందుకు వెళ్ళిందంటే మన 2026 ఐఐటి జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి. మొన్న సెషన్ 1 మన స్టూడెంట్కి హైయెస్ట్గా 99.94% వచ్చింది. అమ్మాయి 2 తెలుగు రాష్ట్రాల్లో బాలికల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి జేఈ పరీక్షల్లో బాలికల్లో నెంబర్ 1గా నిలిచింది. చైతన్య నారాయణ అందరినీ పక్కన పెట్టి మన అల్ఫోర్స్ అమ్మాయి టాప్ వచ్చిందంటే మరి రకంగా మన ప్రణాళిక ముందు వెళ్తుంది చూడొచ్చు. ఈవెన్ మనం ఆర్మూర్లో కూడా కాలేజ్ స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్. ఇక్కడ నుంచి కూడా ఒక స్టూడెంట్కి 89% రావడం జరిగింది. ఇప్పుడు కరీంనగర్లో అమ్మాయి ఐఐటి అడ్వాన్స్ ప్రిపేర్ అవుతుంది. ఇంతకుముందు ఆ పేరెంట్ ఇక్కడ నన్ను కలిసి ఉన్నాడు కూడా. ఆ పేరెంట్ ఇంకో 2 అడ్మిషన్లు కరీంనగర్ నేను పంపిస్తున్నాను సార్, మీ ఎడ్యుకేషన్ బాగుందని చెప్తున్నాను. ఈ ప్రకారంగా 23 ఐఐటీలలో ఈ ఒక్క సంవత్సరమే మన పిల్లలు 17 ఐఐటీలలో సీట్లు సంపాదించారు, ఇంక్లూడింగ్ ఐఐటి చెన్నై, ద టాప్ ఎన్ఐటి. ఒక ఐఐటి ఖరగ్పూర్లోనే ఈ సంవత్సరం 6 పిల్లలు అడ్మిషన్ తీసుకున్నారు, ఇంక్లూడింగ్ మై డాటర్. షీ స్టడీడ్ ఫ్రమ్ నర్సరీ టు 12th క్లాస్ ఇన్ అల్ఫోర్స్. ఈ ఒక్క సంవత్సరమే ఎన్ఐటి వరంగల్లో 25 మంది పిల్లలు అడ్మిషన్ తీసుకున్నారు. మన పక్కనే ఉంది ఆర్ఈసీ వరంగల్ అనేవాళ్ళు, ఒకప్పుడు దాన్ని ఎన్ఐటి వరంగల్ అంటారు. అది 32 ఎన్ఐటీలలో 3వ స్థానంలో ఉంటుంది దాని ర్యాంకింగ్. అటువంటి ఎన్ఐటీలో మన పిల్లలు 25 మంది ఈ ఒక్క సంవత్సరంలో జాయిన్ అయ్యారు. ఒక స్టూడెంట్ ఎయిమ్స్లో ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారు. 99 మంది పిల్లలకి ఈ సంవత్సరం మన ఎంబీబీఎస్లో సీట్లు సాధించి పెట్టాం. 2025లో ఎంపీసీలో ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ అల్ఫోర్సే, బైపీసీలో కూడా స్టేట్ ఫస్ట్ అల్ఫోర్సే ఉంది. సో ఎస్ఎస్సిలో కూడా సిబిఎస్ఈ 10th క్లాస్లో 500 మార్కులకు గాను మనం 497 మార్కులు తీసుకొచ్చాం. 3 మార్కులు మాత్రమే మిస్ అయినాయి. రాష్ట్ర స్థాయిలో మనం 2వ స్థానంలో ఉన్నాం. ఎస్ఎస్సి ఫలితాల్లో కూడా 600 మార్కులకు గాను మనం 589 మార్కుల్లో అద్భుతమైన మార్కులతో మనం తీసుకురావడం జరిగింది. ఈ ప్రకారంగా ఒక 10వ తరగతి ఫలితాలు కాదు, ఇంటర్ కాదు, వెబ్సెట్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, అడ్వాన్స్డ్ కావచ్చు, మంచి క్రమశిక్షణ కావచ్చు, లేదా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, సైన్స్ ఫెయిర్ లాంటి యాక్టివిటీస్ కావచ్చు, తల్లిదండ్రులతో మమేకమై ఉండడం కావచ్చు, పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా మెయింటైన్ చేయడం కావచ్చు, అన్నింటిలో ఆల్ఫోర్స్ నెంబర్ 1గా ఉంటూ ముందుకు తీసుకొని వెళ్తున్నది. కాబట్టి మరొకసారి మీ అందరికీ సపోర్ట్ని అందిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మన ముఖ్యంగా వేదికపై ఉన్న మన మున్సిపల్ చైర్పర్సన్ మేడం లహరి మేడం చూస్తే కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎలాంటి మరి గాడ్ ఫాదర్ బ్యాక్లో లేకుండా, ప్రీవియస్గా ఎలాంటి పొలిటికల్ నాలెడ్జ్ లేకుండా, ఏబిసిడీలు కూడా తెలియకుండా ఒకేసారి అటెంప్ట్లో దిగారు, గెలుచుకున్నారు, ఏకంగా మేయర్ అయిపోయారంటే చూడండి. అంటే మనం కూడా ఏదైనా పని చేస్తే ఇలా ఉండాలనుకోవాలి. నాకు ఎక్స్పీరియన్స్ లేదనో, లేకపోతే నా నుంచి అవుతుందానో, నేను ఒక అమ్మాయినో, నేను ఒక మహిళనో అలా అనుకునే రోజులు పోయినాయి ఇవాళ. అందుకే ఇవాళ భారత ప్రభుత్వం కూడా ఎంత మంచి అడ్వాంటేజ్ గర్ల్స్కి ఇచ్చిందంటే నేను చూస్తున్నాను కదా, ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటి కాలేజీలలో, ఎన్ఐటి కాలేజీలలో అమ్మాయిలకి అదనంగా 20% రిజర్వేషన్ ఇచ్చింది. సూపర్ న్యూమరీ కోటా అంటారు దాన్ని. అంటే ఓబీసీతో పాటుగా మళ్ళీ 20% గర్ల్స్కి ఉంటుంది. ఎస్సీ కేటగిరీతో పాటుగా 20% అందులో ఉన్న వాళ్ళకి అమ్మాయిలకు రిజర్వేషన్ ఉంది. అంటే చూడండి, చదువుకునే అమ్మాయిలకి ఎంతగా గొప్పగా రిజర్వేషన్స్ కలిగిస్తున్నాయి బయట. అలాగే అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఫీమేల్కి, గర్ల్స్కి ఎంకరేజ్మెంట్ అనేది ఉన్నది. కాబట్టి ఇక్కడ అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. సో మీరు ఎవరు కూడా ఇది నా నుంచి కాదు అన్నది ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో అనుకోకూడదు. ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ అన్నదానికి మీరు ముందుకు వెళ్తుండాలి. నో అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా ఎస్ అన్నదానికి పిల్లలందరూ అలవాటు కావాలి. సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి, పుస్తకాలని ఫ్రెండ్స్ చేసుకోవాలి,
టీచర్లతోటి ఫ్రెండ్లీగా ఉంటూ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ మరి మంచి హ్యాండ్ రైటింగ్ తోటి రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని మంచి మార్కుల దిశగా పిల్లలందరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి మరి గత 10 రోజుల నుంచి మా బృందం అందరూ కూడా అద్భుతంగా 6 నిమిషాలు కృషి చేస్తున్నారు వారికి. అట్లాగే ఈరోజు మధ్యాహ్నం నుంచి తల్లులందరూ కూడా పిల్లల్ని మేకప్ చేస్తూ పాపం తినకపోయినా వాళ్ళని పట్టుకొచ్చి ప్రోగ్రామ్ అయ్యేదాకా ఎంతో కృషి చేశారు మీరు కూడా ఈరోజు. సో ఇటు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. Without any further ado, I respectfully invite our chief guest, who has truly scaled the higher echelons of success through unwavering grit and vision. I would like to call our chief guest to share her wisdom. Everyone, respected all course chairman Narendra Reddy gariki, teachers and board parents and my dear young students, andariki namaskaram. ఈ రోజు ఆల్ కోర్స్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్లో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. 1991లో ఒక చిన్న మొక్కగా మొదలై ఈరోజు 70కి పైగా బ్రాంచ్లతో 50,000+ స్టూడెంట్స్తో ఒక మహావృక్షంలో ఎదిగిన ఆల్ కోర్స్ ప్రయాణం అద్భుతం. ఇంతటి గొప్ప సంస్థను స్థాపించిన నరేందర్ రెడ్డి గారి కృషి నిజంగా అభినందనీయం. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మార్క్స్, ఇట్స్ అబౌట్ ఓవరాల్ డెవలప్మెంట్. చదువు ఎంత ముఖ్యమో ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంతే ముఖ్యం. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడే డ్రీమ్ చేయండి. హార్డ్ వర్క్ సక్సెస్కి షార్ట్కట్స్ లేవు. ఓన్లీ హార్డ్ వర్క్ రిజల్ట్ ఇన్ సక్సెస్. డిసిప్లిన్, లైఫ్లో డిసిప్లిన్ ఉంటే మీరు అనుకున్నది సాధించగలరు. ఇక పేరెంట్స్కి నా చిన్న రిక్వెస్ట్, పిల్లల్ని పక్కవారితో కంపేర్ చేయకండి. ఎవ్రీ చైల్డ్ ఈస్ యూనిక్. వాళ్ళకి ఏం కావాలో అది చేయనివ్వండి. వాళ్ళు తప్పు చేసి సపోర్ట్గా నిలబడి గివ్ దెమ్ ది విన్స్ టు ఫ్లై. Not refer to them. Once again, all course management ki, staff ki and especially performance iche students ki andarki ధన్యవాదాలు. యాజ్ వెల్ మున్సిపల్ చైర్పర్సన్గా నేను ఒకటే కోరుకుంటున్నాను, మన సిటీని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడంలో స్టూడెంట్స్ ముందు ఉండాలి. అవాయిడ్ ప్లాస్టిక్స్ అండ్ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. థ్యాంక్ యూ. One day, they have done this consistently day in and day out. Now it's time for us to reward such a resilient. I call upon stage N. Riha Reddy in academics and also topper in Maths Olympiad. I would like to call M. Geetansh of 3rd class to receive his prize. I would like to call A. Manvit Reddy of 4th Einstein, who is an academic topper, who is a topper in Chintana Maths Olympiad. Call B. Manvit of class 4th Newton Honorary to receive the bonus. I would like to call B. Shreyan. I would like to call 5th Newton to receive the prize. I would like to call Manish Teja Olympiad and Ramanujan Maths Olympiad of class 6th Einstein. I would like to call G. Manvi, who is an academic topper and also won in Kabaddi of class 6th Newton. I would like to call C.H. Shashivardhini of class 7th. We are truly honored to have a Mr.'s personalities who exemplify the essence of leadership and service. Absolutely. Let us formally express our deepest gratitude to felicitations
ceremony. May I request our Honorable Chairman Sir to kindly come forward and felicitate our
of first class to receive the prize. I would like to call Rishas to receive the prize. The winners of book balance are, I would like to call Sai Chandra of I would like to call Syed Hasanuddin of 6th Science Street. Alok of 4th Newton, U. Johnson of 6th Newton, who is a topper in Hummingbird International Olympiad Maths exam, and Chintana Bike of 2nd class, CH Slope of 1st class. P. Srihas of 7th Science Street, O. Nitya Sri of 2nd class. I would like to call OMS Science Olympiad topper R. Hamika of 4th Newton, P. Rasmika of 4th Newton, P. Shrestha Reddy of 3rd, P. Shrestha Reddy of 3rd class. I would like to call R. Hamika of 4th Newton, P. Rasmika of 4th Newton, P. Shrestha Reddy of 3rd class. Shrestha Reddy of class 3rd. Class to receive her prize. जैसा कहा गया है कि कोशिश करने वालों की कभी हार नहीं होती. గెలుపు అంటే ముగింపు కాదు, అది మరొక ప్రయాణం.